జనాలు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు, అసలు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు అనేటటువంటిది తెలుసుకుందాము. మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఎవరికి డబ్బులు ఎక్కువ ఇస్తారు మాకు మెగా డిఏసి ఇస్తాడని జగన్ గారు చెప్పారు. ఇదే సెంటర్. ఏ మందు తాగినా మాకు పోయలేదండి. ఈ 5 సంవత్సరాలు ఎన్ని బ్రాండ్లు దాకా మాకు గుర్తులేదండి. స్త్రీలకి బస్సులు ఫ్రీ అన్నారు సార్ చంద్రబాబు సార్. అలా పెడితే మరి ఆటో జీవితం నాశనం అయిపోతుంది కదా. ఎవరో ఇద్దరు ఉచితాలు ఇవ్వకుండా మంచి మంచి కార్యక్రమాలు స్కూళ్ళు, హాస్పిటల్లో పిల్లల తాలూకా భవిష్యత్తు మంచి మంచి కంపెనీలు తెచ్చి ఇలా డెవలప్ చేస్తే ఎవరికైనా ఆనందం అండి. రోడ్ వేసాడంటే ఆయన జ్యోతి నెహ్రూ వల్ల కాంప్లెక్స్ లేకపోతే పుట్టకొట్టుకున్నది కాంప్లెక్స్. రాష్ట్ర బడ్జెట్ పెరిగిందంటే అప్పులన్నీ కూడా వాళ్ళు తీర్చరు, మనమే తీరుస్తున్నామని దాని అర్థం. ఇదే అప్పుల విషయంలో శ్రీలంకకు పట్టిన పరిస్థితి మనకే పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి జనాలు. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి రాష్ట్రం. నేను కూడా చిరంజీవి పార్టీ అండి. నా ఆటో మీద ఫ్లెక్సీలు చూస్తే మీకు మతిపోద్ది, అలాంటి ఫ్లెక్స్లు ఉంటాయి నా ఆటోలో. కార్యకర్తలను కూడా గుర్తింతే ఆయన అసలు ఇవాళ తిరిగి అసలు ఈ మాత్రం కూడా పోటీ కూడా అవసరం లేదండి ఎవరు. ఇవాళ వాలంటీర్లు ఉన్నారండి, ప్రతిపక్షాలు ఏం చేసినాయి పక్కన పెట్టించినాయి. కాదు, ఇప్పుడు మనకి ఊళ్ళో టాకేలకు ఉందో, టీడీపీ గట్టుకుందో, వైఎస్ఆర్సీపీ గట్టుకుందో, జనసేన బాగుందా? వైఎస్ఆర్ బాగుంది. సెంట్రల్ జైల్లోకి వెళ్ళాడండి, వచ్చాడండి ఎదలకి. ఇచ్చేహానండి నేను అన్నాడండి. ఏంటండి మనం ఇప్పుడున్నాము జగ్గంపేట టౌన్లో అయితే ఉన్నాము. ఇక్కడ సంబంధించి ప్రచార హోర్ అయితే చాలా గట్టిగా జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి జనాలు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు, అసలు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు అనేటటువంటిది తెలుసుకుందాము. సో ఇక్కడైతే చాలా వేడివేడిగా కారంగా మిర్చి బజ్జీలు బండి ఒకటి ఉంది. అసలు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ప్రజల యొక్క మనోభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఒకసారి. కాదు, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది కదా, ఎవరు వస్తారనుకుంటారు మీరు? నెహ్రూ గారు వస్తారన్న. ఏమంటే ఎందుకు నెహ్రూ గారు? ఇక్కడ ఎక్కువ ఆయన అంటే ఎందువల్ల, ఏం చేశారని? ఎందువల్లంటే ఆయన సీనియర్, ఆయన అడగని చెప్తారు. కాదు, మనకి ఇప్పుడు ఇక్కడ ఎవరు వస్తారనుకుంటారు మీరు? నెహ్రూ గారు వస్తారన్న. కానీ ఎందుకే? ఆయన చేసి మంచి పనులు అన్న. ఒక ఇక్కడ రాజపూడికి సంబంధించినటువంటి ఆడబడుచోకి ఎవడ ఉన్నారు అమ్మ? ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తాడు అనుకుంటున్నాను. జగన్ వస్తాడు. ఏమ్మా ఎందుకు? అంటే పిల్లలకే స్కూల్ చదువు కట్ట అంతా బాగుంది కదండి, దానివల్ల. సో దానివల్ల జగన్ వస్తే బాగుంటుంది, జగన్ వస్తాడని అనుకుంటున్నారు మీరు? ఇది వరకు మీద ఇప్పుడు స్టడీ అయితే బాగుంది కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆటో బస్ ఉన్నాడు గురు. అసలు నేను చూస్తుంటే ఓటోకి వచ్చిందా నీకు? వచ్చిందా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఎవరికి డబ్బులు ఎక్కువ ఇస్తారు ఎవరిస్తారు ఓటు? ఎవరికి ఎక్కువ పలుకుతుంది? నాకు తెలిసి అది ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళకే వేస్తాను. ఆటోలు బస్సులు ఫ్రీ చేయకుండా ఉంటాయి, ఎవరికి అమ్మితే వాళ్ళకి వేస్తానండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు మంచి గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఎన్నికల గురించి. ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు? ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆయన వేస్తే మంచిది అనిపిస్తుంది. అమ్మా నీకైతే ఓటోకి వచ్చినట్లేదు. వచ్చిందా? ఓకే ఓకే అమ్మా. నువ్వెవరికి వేద్దాం అనుకుంటున్నావు అమ్మా ఓటు? పవన్ కళ్యాణ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకుంటున్నా. ఏ అమ్మా ఎందుకు? సొసైటీకి మంచి చేస్తారనిపిస్తుంది. సొసైటీకి మంచి చేస్తారనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, అసలు వాళ్ళు చెప్తారో లేదో, ఎందుకంటే చెప్పడానికి భయపడుతున్నారు. అసలు చెప్తారో లేదో చూద్దాం. అంటే ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? అసలు ఎవరికి? టీడీపీ అయితే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకు? ఎందువల్ల? ఏది వల్ల ఏమో ఉపకారం అనిపించలేదండి మనకి. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల అసలు అది ఇక్కడ అయితే ఒక యువకుడు ఉన్నాడు. సో ఆయన అడిగి అసలు ఆయన ఓటు ఎవరికి వేస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ గురు, మీ పేరేంటి? నా పేరు బాలు. బాలు గారు. కాదు బాలు గారు, మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు మీ ఓటుకి వచ్చింది? అసలు ఓటుకి వచ్చింది. మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? టీడీపీకి. ఎందుకు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ చూసాం కదా, అంత ఏమి అనిపించదు. ఈసారి టీడీపీకి వేద్దాం. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు చెప్పండి. ఏం టీడీపీకి. ఇప్పుడు ఆయనకైతే ఇదే సెంటర్లో మాకు మెగా డిఏసి ఇస్తాడని చెప్పాడు మన జగన్ గారు చెప్పారు. ఇదే సెంటర్లో 23,000 పోస్టులతోటి. కానీ ఇప్పుడు వచ్చి మెగా డిఏసి తీయలేదు, అది వాయిదా అడిపోయింది. మాకు చంద్రబాబు గారు వస్తే మెగా డిఏసి మొదటి సంతకమే మెగా డిఏసితో మొదలెడతానని చెప్పారు.
అందువల్ల మేము చంద్రబాబుని గెలిపించుకుందాం అని అనుకుంటున్నాం. ఇక్కడ సెంటర్లో ఒక ఆవిడ పువ్వులు అమ్ముతున్నారు, స్వచ్ఛమైనటువంటి పువ్వులు అమ్ముతున్నారు. కరెక్ట్గా మాట చెప్తారు అనిపిస్తుంది నాకు. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? మీ పేరమ్మా? భవానీ అండి. కాదు భవానీ గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎవరిని ఏదైనా చేసుకోనండి, మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? జగన్కే వేస్తానండి. ఎందుకు? నాకు ఇల్లు స్థలం ఇచ్చారండి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు? మాకైతే జ్యోతుల నెహ్రూ గారండి. ఎందుకంటే మాకేంటంటే మా ఊరికి మంచి చేసి ఆయనే, మంచి అయినా చెడైనా చేసేది ఆయనే. అంటే ఏం మంచి చేయాలనుకుంటున్నారు? మాకు ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో అలవాటు మాకు ఆయనకి మేము ఓటేస్తామండి. కాదు జ్యోతుల చండిబాబు గారు ఉన్నారు కదా, ఆయన ఆ కుటుంబంలో వ్యక్తే కదా. ఆ కుటుంబం అంటే అండి ఆయన గురించి నాకు తెలియదండి. మాకైతే నెహ్రూ గారే, నెహ్రూ గారికి అండి మా ఓటు అయితే నెహ్రూ గారికి. సో ఇక్కడ కొంతమంది ఆటో సోదరులు అయితే ఉన్నారు, సో వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాము. సార్ నమస్తే. నమస్తే నమస్తే. కాదు ఇప్పుడు మనకి ప్రచారం అయితే మంచి గట్టి జరుగుతుంది. ఈ ఎండవేడి ఎలా ఉందో మీకేం కొత్తగా చెప్పక్కర్లేదు. చెప్పండి. నెహ్రూ గారు కంపల్సరీ వస్తారండి. అంతే అండి, ఎందుకు వస్తారని చెప్పలేమండి. నెహ్రూ గారు కంపల్సరీ వస్తారండి. అంటే జగన్ గారు చేసిన ఏం బాగోలేదండి. మందులు అయితే మాత్రం అంటికట్ల మందులండి. ఏ మందు తాగినా మాకు వేయలేదండి. ఈ చంద్రబాబు గవర్నమెంట్లో అయితే ఒక బ్రాండ్ తాగివ్వాలండి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలండి. ఈ 5 సంవత్సరాలు ఎన్ని బ్రాండ్లు తాగో మాకే గుర్తులేదండి. ఆ బ్రాండ్ల పేర్లు కూడా చెప్పలేకపోతున్నాను. అంతకు మించి మేము చెప్పలేమండి. మీరు చెప్పండి, అంటే ఎవరు వస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను ఎలాగే వేస్తానంటే మరి రేపు పొద్దున్న మరి ఆటో స్త్రీలకి బస్సులు ఫ్రీ అన్నారు సార్, చంద్రబాబు సార్. అలా పెడితే మరి ఆటో జీవితం నాశనం అయిపోద్ది కదా. మరి అలాగ అయ్యకూడదు అనుకుంటాను. మరి ఎందుకంటే అలాగే చేయకూడదేమో. అలాంటి పథకాలు లేకుండా ఉంటే పర్లేదు. ఇప్పుడు ఉచితం అనేది ఎవరికైనా అన్యాయమే. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఒప్పుకోం, ఆయన ఇచ్చినా ఒప్పుకోం. ఉచితాలు అంటే మరీ దారుణం. ఈయన రూపాయి ఇస్తే ఆయన 3 రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఈయన శ్రీలంక అంటున్నాడు, ఆయన సింగపూర్ అవ్వదు కదా, ఇంకా శ్రీలంక అవుతుంది కదా. అయితే ఎవరో ఇద్దరు ఉచితాలు ఇవ్వకుండా మంచి మంచి కార్యక్రమాలు, స్కూళ్ళు, హాస్పిటల్లో పిల్లల తాలూకా భవిష్యత్తు మంచి మంచి కంపెనీలు తెచ్చి ఇలా డెవలప్ చేస్తే ఎవరికైనా ఆనందమండి. అంటే ఇప్పుడు మనకి రాజధాని లేదు. మనకు రాజధాని గురించి ఎవరైనా ఆలోచిస్తారా? అది ఇస్తాను అంటే ఆయన నాకు జగన్ గారు 10,000 ఇస్తున్నారు, సంతోషపడతాం. ఓ రకంగా సంతోషపడతాం, ఓ రకంగా అది అక్కర్లొద్దు అనుకుంటాం. ఎందుకంటే 5 సంవత్సరాలు అయింది. ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ గారు కానీ, ఒక సీఏ గారు కానీ ఆటో ఆపి 5 సంవత్సరాలు అయింది వాళ్ళకి. ఇది మాత్రం ఎవరైనా చెప్తారండి. ఆటో కార్మికుడిగా చాలా గర్వపడుతున్నాను ఇది చెప్పుకోవడానికి. అయితే మట్టి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో అయితే రాజమండ్రి నుంచి ఒత్తులోకి దగ్గర 4-5 ఆపేవారండి. బ్రేక్ ఇన్స్పెక్టర్లు అయితేనో, కానిస్టేబుల్ అయితేనో. సో ఇక్కడ ఇంకొక సోదరుడు ఉన్నాడు. సో ఆయన ఎవరికి ఓటేస్తారో కనుక్కుందాం. గురు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఎందుకు? టీడీపీ కానీ జనసేన కానీ ఆయన అంటే గ్యారెంటీ చేస్తాడని నమ్మకూడదు. మిగతా వాళ్ళు వచ్చినా ఎప్పుడు వచ్చిన ఎవరు చేసింది ఏమి లేదని. ఒక రోడ్ వేసాడంటే ఆయన జ్యోతుల నెహ్రూ వల్ల కాంప్లెక్స్ లేకపోతే బురద కొట్టుకున్నది కాంప్లెక్స్. ఇంటింటికి కూడా బాళ్ళు గుర్తులు తిరిగే వాళ్ళు కూడా బాళ్ళు తిరగకుండా మంచి పని చేసింది నెహ్రూ గారు ఒకటే. మిగతా వాళ్ళు వచ్చినా ఎవరు చేయరని. ఎక్కడ ఏం చేయరు, ఇల్లు తలం ఇచ్చినా ఏదో లోన్ చేసినా తెలుగుదేశం పార్టీలో అవుతున్న మిగతా పార్టీ ఏదో వచ్చిన చేయరు చేయలేదు. హలో అండి, కాదు మీది ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, మణివరపల్లి గ్రామం. అవునా? కాదు ఇప్పుడు ఎవరు వస్తారనుకుంటున్నారు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఎవరు వస్తే బాగుంటుంది? మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంపీ అభ్యర్థిగా చలంశెట్టి సునీల్ గారు ఆయన రావాలనుకుంటున్నాం. అలాగే మా నియోజకవర్గంలో తోట నరసింహ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకు? దీనివల్ల అంటే అభివృద్ధి పరంగా మాకు మధ్యతరగతి కుటుంబాలు మా అన్ని కూడా పనిలోకి వెళ్తాను కానీ రోజు గడిన బతుకులు మావి. వ్యవసాయం చేసుకుంటా, కూలి పని చేసుకుంటా వస్తాం. కౌలు కార్డు అని, రైతు భరోసా అని అన్ని పథకాలు అందించినాయి. అందుకని జగన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. గురు ఎవరు ఓటేద్దాం అనుకున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? సో 100% వైసీపీ అండి. జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, సో ఇప్పుడున్న వైద్య రంగం కానీ, అలాగే విద్యారంగం కానీ ఎక్కడ చూసినా కూడా 100% ప్యూర్ వర్క్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. సో 2024లో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మన స్టేట్ ఇంకా అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి మారితే వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప స్టేట్ యొక్క ప్రయోజనాలు ఎవరు చూసుకోరు. అందుకే ఒకేసారి మనం ఒక 10 సంవత్సరాల పాటు ఒకే ముఖ్యమంత్రి మనం ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ గురు, మీ పేరు? శివగణేష్ అన్న. ఏం చేస్తున్నారు? చదువుతున్నానండి. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఓటు హక్కు వచ్చిందా మీకు అసలు? వచ్చింది. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేనైతే పక్కాగా కూటమికి వేస్తాను. ఎందుకు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అధికంగా ఉండకూడదు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ పెరిగిందంటే ఆ రాష్ట్ర బడ్జెట్ ఎవరి మీద తీరుస్తారు? మన మీదనే కదా. ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్న హయాంలో
రాష్ట్రం పెరగడం వల్ల మొత్తం మీద దీనివల్ల 1,50,000 వరకు ఇప్పుడు దగ్గర దగ్గర 5 లక్షలు అలా పెరిగిపోతూ ఉంటే ఆ బటన్ కూడా మనమేనే వేస్తారు తప్ప అది తీరే పని కాదు. అభివృద్ధి పెంచుకోవాలి అండ్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కొన్నాటికే మ్యాక్సిమం ఉంటే చదువులో ఉండాలి, లేదంటే హాస్పిటల్స్ అని డెవలప్మెంట్, ఈ 3 మాత్రమే రాష్ట్రాన్ని మార్చగలవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ అవన్నీ ఎక్కువగా మనీ వేయడం కూడా చాలా ప్రమాదకరం. ఇప్పుడు అన్నీ 60,000 మా లెక్కను చూసుకున్నాం అనుకో, వస్తువు దేవుని అని చెప్పి 60,000 వేయాలి. ఎన్ని వేసాడు? 40,000 వేసారు. 40,000 కూడా కాదు, 2 10 వేసారు అంటే 20,000. అంటే దాని అర్థం ఏంటి? మనీ బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ కావాలంటే అప్పులు పెట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు టీడీడీ ఎలా ఉండేదన్నా, తిరుపతి అంటే ఎలాగానే మజ్జిగ ఇచ్చేవారు, ఇవన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అక్కడికి వెళ్తే ఏమీ లేవు, ఓన్లీ ఒక పప్పు అన్నం పెట్టేస్తున్నారు, సరిపెట్టేసుకోమంటున్నారు. కారణం అంటే అప్పుడు 80% ఆ బడ్జెట్ అనేది ఆ స్కూల్కి అక్కడ ఉన్న విద్యా సంస్థలకు కానీ వాడుకునేవారు, ఆ టెంపుల్ డెవలప్మెంట్కి కానీ వాడేవారు. కానీ అవి ఇప్పుడు ఎలా కన్వర్ట్ అయిపోయినాయి, అందులో 50% జీవో తెచ్చారు, స్కీమ్స్కి వాడేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది ఆ టెంపుల్కి వెళ్ళేది ఎవరు? హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా? హిందూసే కదన్న. అలా అప్పులు చేసుకుంటూ పోతే కనుక ఇదే అప్పుల విషయంలో శ్రీలంకకు పట్టిన పరిస్థితి మనకే పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి జనం. ఎందుకంటే శ్రీలంక కూడా అలాగే 2022లో అనుకుంటా ఒకసారిగా ఆ పురుగుల మందులన్నీ కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడం వల్ల అప్పటికే ఎకనామిక్గా వీక్ ఉన్నది, పురుగుల మందు బ్యాన్ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ పడిపోవడం వల్ల 2 ఇడ్లీ అప్పుడు పరిస్థితి 80 రూపాయలు, ఇంకా ఎక్కువ అనుకుంటా, ఏమో నాకు ఐడియా లేదు కరెక్ట్గా. అలా పెరిగింది. ఆ విధంగా జరగకుండా చూసుకోవాలంటే అంటే కూటమికి ఓటు వేస్తే ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ తెచ్చుకోగలరు, ఒక రకంగా స్థిరపడి. అప్పులు పెరిగితే దేశం ఎప్పటికీ బాగుపడదన్న. అలా అప్పులు అంటే అంత నిజాయితీగా వేసి ఇలా ఉంటే మొత్తం కన్ఫామ్గా వేయాలి. ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలోంచి ఒక్కరు ఏ రోజైనా ఎంత అని ఖర్చు పెట్టాడా? నా ప్రశ్న. ఖర్చు పెట్టాడు అనుకుందాం, ఈ అప్పు అంతా ఎవరు తీస్తారన్న? రాబోయే కాలంలో తీయడం అనేది కష్టం. నిజానికి 40% ఇండస్ట్రీ ఆంధ్రాకు వచ్చింది తెలుగుదేశం పార్టీ లేకపోవడం వల్ల. అక్కడ ఎగ్జాంపుల్ అమర్ రాజా కంపెనీ పోయింది. అమర్ రాజా కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోయి పొల్యూషన్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. ఇక్కడి నుంచి తీశారు. దాన్ని అలుచుగా మార్చుకొని 2022లో కేటీఆర్ గారు జాగ్రత్తగా మలుచుకొని అక్కడ పెట్టించుకొని ఎంత 9,500 కోట్లు. అదంతా ఎవరికి పోయినట్లు? అంతేకాదు అంతా పొల్యూషన్ మీద ఇది ఉండేలా ఉంటే అలాంటి కంపెనీలు అన్నీ చాలా ఉన్నాయి కదా. అంతెందుకు ఇప్పుడే రీసెంట్గా అరవిందాన్ని కాకినాడలో పెట్టారు. మధ్యకారులు ధర్నాలు చేశారు, ఇవి చేశారు, అవి చేశారు. దాని గురించి పట్టించుకున్నారా అన్నాడు నా ప్రశ్న. రాష్ట్ర బడ్జెట్ పెరిగిందంటే అప్పులన్నీ కూడా వాళ్ళు తీర్చరు, మనమే తీరుస్తున్నామని దాని అర్థం. అప్పును పెరగకుండా చూసుకోండి. ఆ ఓటు అనేది సరైన రీతిలో వేయండి. నీకు 20,000 వేసినా 30,000 వేసినా జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులతో తీర్చలేడు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న ఎవరైతే పేరు నాని గారు కానీ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు కూడా సొంత డబ్బులతో తీర్చలేరు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? మేమైతే జ్యోతుల నెహ్రూ గారికి ఓటేస్తామండి. మేము ఫస్ట్ నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారు అంటే మాకు ఇదండి. అంటే ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ కదా, తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుందని చెప్పి ఆయనకి ఓటేద్దామని చెప్పి. అంటే ఇక్కడ ఉండే ప్రజలు ఏమంటున్నారంటే జగన్ గారు మొత్తం పథకాలు ఇస్తున్నారు, అన్ని బాగున్నాయి, మాకు బాగా అందుతున్నాయి. ఆయన యొక్క గవర్నమెంట్ ఏమి లేదండి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు కదా, ఫ్యాంక్షన్ ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. ఆయన ముందు ఏముందండి, దీపం పథకం తీసుకొచ్చాడు ఆయన, కిలో బియ్యం 2 రూపాయల పథకం రామారావు తీసుకొచ్చారు. ఇంకా పథకాలు ఇవన్నీ కూడా ఆయన పక్కా గృహాలు ఎవరు మొదలు పెట్టారండి? ఫస్ట్ ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారు. ఇంకేమున్నాయండి, వాళ్ళు చేసిన పథకాలండి ఈయన ఇస్తున్నాడు అంతే అండి. అదేనా ఇప్పుడు డెవలప్మెంట్ లేదండి, అసలు 1% కూడా డెవలప్మెంట్ లేదు. రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. రాజధాని లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేదు. ఏమొచ్చింది చెప్పండి కొత్తగానే? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా ఉండి వాటికి రాష్ట్రం ఒక ఇదిగా ఉందండి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి రాష్ట్రం. ఈయన రావడం వల్ల జగ్గంపేట కూడా డెవలప్మెంట్ ఏమీ లేదండి. మన జ్యోతుల నెహ్రూ గారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారండి, మన ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చారు. రోడ్స్ మొత్తం అన్ని రోడ్స్ వేసారు.
ఆయన వస్తే మొన్నసారి ఆయన ఎగ్గుంటే ఈ వాటికి డ్రైనేజీ కూడా ఇది అవునండి. అవి అలాగే ఆగిపోయినాయి. తర్వాత ఒక్క పని కూడా జరగలేదు, ఏమీ అవ్వలేదు. ఒక్క పని కూడా, ఒక వర్క్ కూడా ఏమీ జరగలేదండి. డెవలప్మెంట్ ఏమీ లేదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, అంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటి, అంటే అప్పుడు గత ప్రభుత్వంలో చేయకుండా వదిలేసినవి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు అన్నిటినీ కూడా చాలా హుందాగా నడిపాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కార్పొరేషన్లో కూడా జీరో నిధులు చేశాడు సార్. అసలు ఏమీ లేవు సార్. కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, దేనికి కూడా జీరో చేశాడు సార్. ఈ కార్పొరేషన్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసేసారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అసలు ఏమీ లేదు సార్. మా అబ్బాయి ఏవిఎస్లో చదువుకుంటాడంటే అలా పెట్టగానే కార్పొరేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు స్కాలర్షిప్ వచ్చింది సార్ మాకు. ఈ రోజుని ఎన్ని రూపాయి కూడా ఇవ్వట్లేదు సార్. ఎడ్యుకేషన్కి అసలు కార్పొరేషన్ ద్వారా చాలా చిన్న 1వ తరగతి నుంచి విదేశీ విద్య పీజీ దాకా కూడా చంద్రబాబు నాయుడు చాలా హెల్ప్ చేశాడు సార్ ఆ కార్పొరేషన్ పెట్టి. అదేవిధంగా వైశ్య కార్పొరేషన్లో కూడా చాలామందిని పంపాడు. అదే కాపు కార్పొరేషన్ నుంచి ఎంతోమంది విదేశాలు వెళ్ళి చదువుకున్నారు సార్. అవన్నీ కూడా శూన్యం అయిపోయాయి సార్. సో మనం జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకంపల్లి అయితే ఉన్నాం. ఇక్కడ పెద్ద ఒక ఆయన కనబడుతున్నారు. ఈయన చూస్తుంటే మొత్తం రాజకీయాలన్నీ తెలిసిన వ్యక్తులు అయితే కనబడుతున్నారు. అసలు ఆయన అడిగి అసలు ఇక్కడ ఎవరు వచ్చే పరిస్థితి ఉంది, ఒకవేళ అసలు ఆయన మనసులో నాయకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు మల్లెడ్డి చిన్న వెంకటరావు అండి. మల్లెడ్డి చిన్న వెంకటరావు గారు. సార్ అసలు ఇప్పుడు ఇక్కడ ఎలాగుంది, వేవ్ ఎలా ఉంది, ఎవరికి ఉంది అసలు? బాగానే ఉందండి, నర్సింగ్ గారికి బాగానే ఉందండి. ఎవరు? తోట నరసింహ గారు. నర్సింగ్ గారికి అంటే ఎందువల్ల అంటారు అసలు? అది గతంలో కూడా 2 టర్మ్లో చేసారండి మాకు. ఆ చేసిన కార్యక్రమాలను బట్టి నర్సింగ్ గారు మంచి అయినని నర్సింగ్ గారిని అదండి. అంటే ఒకవేళ అభివృద్ధి ఏమైనా చేస్తారా, చేస్తే ఏం చేస్తుంటారు? చేసారండి మాకు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మాకు కాలువ నీరు కూడా ఇక్కడ ఎత్తిపోతల పథకం 2 దిక్కులు ఎల్లమిల్లి మా నాయకంపల్లి కూడా లిఫ్ట్లో ఇచ్చారండి. ఇక్కడ ఫిల్టర్ వాటర్ కూడా ఇచ్చారండి. మా మెట్రాలసీమని సస్యశ్యామలం చేసారండి అప్పుడు. ఓకే, ఇంకా ఇక్కడ ఇంకో పెద్ద బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నారు. సరే ఆయన కూడా అడుగుదాం. సార్ నమస్తే బాబాయ్ గారు, మీ పేరేంటి చెప్పండి? నా పేరు చక్రరావు అండి, కొమ్మర చక్రరావు. చక్రరావు గారు, మీరు ఇప్పుడు ఎక్కడ అంటే ఈ ఊరికి సంబంధించిన మీరు? ఈ ఊరికి సంబంధించిన. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం పని అండి. వ్యవసాయం పని చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ వేవ్ ఎవరికి ఉందంటారు అసలు? నరసింహ గారికి ఉందండి. నరసింహ గారికి ఉంది. ఎవరు? తోట నరసింహ గారు. తోట నరసింహ గారికి ఉంది. అంటే ఎందువల్ల అంటారు అసలు? ఎందువల్ల అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గారు చేశారండి, మినిస్టర్గా చేశారు. తర్వాత ఈ ఊరు పండటానికి కారణం అంటే ఆయనేనండి. ఓకే, అదండి. ఈ కాలం నీరు వస్తాం, ఇది ఫిల్టర్ నీరు రప్పించం, ఇవన్నీ ఆయన కారణమేనండి. సో మనతోటి ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకో పెద్ద ఉన్నారు. అసలు ఈయన చూస్తుంటే చాలా నీతిగా నిజాయితీగా మనసులో ఉన్న మాట అయితే చెప్పేసేలాగా ఉన్నారు. సార్ నమస్తే, మీ పేరు ఏంటి చెప్పండి సార్? నా పేరు పెద్దగాపు అండి. పెద్దగాపు గారు అంటే జనసేన వైపు మీరు ఎటువైపు? మీరు? మేము వైసీపీ అండి. అదేంటి పెద్దగాపు గారు అన్నారు, మరి మీరు కాపాడిన వాళ్ళు వైసీపీలో ఉండాలంటారు కానండి, వేరే పక్షాలు ఉండరండి. ఎందుకంటే ఇందులో వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళే. అంటే ఇప్పటి నుంచి మనం రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా కాంగ్రెస్ నడుతుందండి జగ్గంపేట కాన్స్టిట్యున్సీ. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎడగొట్టింది అప్పుడే. తోట నరసింహ గారు అప్పుడు ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత మినిస్టర్ చేశారు, తర్వాత అండి మనకి ఎంపీగా చేశారు, పార్లమెంటు సభ్యులుగా చేశారు. ఆయన వల్ల ఈ జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి అయిందండి. ఇంక ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు దీనికంటే ముందు చేసిన ఎమ్మెల్యే కానీ మాకు అభివృద్ధి చేయలేదండి ఈ మాత్రం. అంటే ఒకవేళ మీ ఏమైనా అవకాశం ఇస్తే చేస్తారేమో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు? అవకాశం ఇస్తే ఇంకా నర్సింగ్ గారి కంట చేసి ఇక్కడ లేరండి ఈ కాన్స్టిట్యున్సీలో. ఎక్కడైతే ఎవరు లేరండి, ఆయనేనండి. అలాగనే గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారిని సీట్ ఇచ్చారు. ఆయన గెలుస్తారండి ఖచ్చితంగా. ఆయన గెలిపించుకుంటాం, ఆయన మంత్రి కూడా అవుతారండి. మీరు అంటే ఈ ఊరికి సంబంధించిన వాళ్ళైనా మీరు? సార్ పీనాయకంపల్లి సార్. పీనాయకంపల్లి. సో మీ పేరు? నా పేరు దమ్మాపురం అండి. దమ్మాపురం గారు, మామూలు మీరు ఏం చేస్తుంటారు? మీరు ఆటో తోలువండి, ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాను. సో ముందు అయితే మీరు ఆటో ఇది కింద ఉన్నారు, ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ వేవ్ ఎవరికి ఉందంటారు అసలు? మీరు మాకు వచ్చి చిన్నబాబు గారు అనే పేరు ఉంది కదండి. ఇప్పుడు మల్లిరెడ్డి చిన్నబాబు గారు అయినా చనిపోయారు. గతంలో తోట నరసింహ గారు కూడా మోసారు ఆయన్ని. అయితే చనిపోయినప్పుడు అడ్డటాకు వచ్చినప్పుడు ఆయన చనిపోతే ఆయన వచ్చి కూడా మోసారు. ఆయన మినిస్టర్ ఉండి ఈయన కోసం మోసారండి. మేము ఎప్పుడు కూడా ఈ ఊరు వచ్చి గత ఒక 50-60 ఏళ్ళు బట్టి కూడా ఎప్పుడు ఆ కుటుంబమే చేస్తుందండి పంచాయతీ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఏది రాదండి ఇక్కడ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దగ్గర పెట్టాపురం దాకా వచ్చాడు, సంథింగ్ ఏదో ఉంటుంది అంటున్నారు. వల్ల ఏమవుదండి, ఏదో కుర్రాళ్ళు అందరూ కొంచెం
నేను కూడా చిరంజీవి పార్టీ అండి. నా ఆటో మీద ఫ్లెక్సీలు చూస్తే మీకు మతిపోద్ది, అలాంటి ఫ్లెక్స్లు ఉంటాయి నా ఆటోలో. కానీ ఇప్పుడు పార్టీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అండి ఇవాళ మండలానికి వెళ్ళి వాళ్ళమండి అవన్నీ వెళ్ళక్కర్లేదండి. ఇవాళ కాల్ కాడికి వచ్చేసిందండి. మా అమ్మగారు పెన్షన్ అనుకోండి ఇంటికి వచ్చేస్తుంది, 18,500 వస్తుంది, మాకు అమ్మ కూడా వస్తుంది, ఆటో డబ్బులు వస్తున్నాయి. ఇంకెందుకంటే ఏం కావాలండి, రోడ్లు అంటారా కొద్ది గొప్ప ఇవ్వాలా, అది ఎత్తే సరిపోద్దండి. అది ఇంకోటి ఏంటంటే అండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్దానుకుంటున్నాను. ఇది ఇంకో విషయం కూడా కొంచెం కార్యకర్తలను కూడా గుర్తింతే ఆయన అసలు ఇవాళ తిరిగి అసలు ఈ మాత్రం కూడా పోటీ కూడా అవసరం లేదండి. ఎవరు అసలు పోటీలు ఉన్నా కానీ ఎవరో అవసరం ఉండదండి. అంటే గుర్తించాలంటే ఏ రకంగా గుర్తించాలంటారు? అంటే గతంలోనూ కార్యకర్తలను ప్రెసిడెంట్లు అని పంచాయతీలకి కొద్ది నిధులని అని వచ్చేయండి, అవి ఒకటే కొంచెం మైనస్లో ఉంది. కానండి ఇవాళ ఆయన ఏంటంటే అండి కార్యకర్త అక్కలొద్దు ఎవరో లేకుండా ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్తారన్నారు. ప్రతి మాట నెరవేర్చారు. ఆయన అన్న మాట కూడా ఏ హామీ కూడా తూసే తప్పకుండా పాటించారండి ఆయన. కాదని అన్న అవసరం లేదండి. అంటే వాలంటీర్ వ్యవస్థలా కాకుండా కార్యకర్తలుగా అలాంటి పనులు అబ్జెక్ట్ లేదు అలాగ చెప్తే చంద్రబాబు ప్రభుత్వంలో దెబ్బతిన్నారండి. మరీ అంత కాకుండా కొంచెం అన్నా గుర్తింపు ఉందనుకోండి. ఇవాళ ఓటు అడిగేవాడు కార్యకర్త అడుగుతాడండి. ఇవాళ వాలంటీర్లు ఉన్నారండి, ప్రతిపక్షాలు ఏం చేసినాయి పక్కన పెట్టించినాయి. అవునండి, పక్కన పెట్టించినాయండి. కోర్టు ఏం చేసింది, ఈ ఎలక్షన్లో ఉండవసరం లేదు ఉండకూడదు అని కోర్టుకేసి తీసేశారు. అలా కాకుండా కొంచెం కార్యకర్తలకు ఉత్సాహం రావాలంటే వాళ్ళని కూడా గుర్తించాలా. అది కూడా పెద్ద అవసరం ఉందండి, బాగా అవసరం అండి. కార్యకర్తలు ఏంది పార్టీ ఇది నిలబడదండి. మూలస్తంభమే పార్టీ కార్యకర్త. ఆయన అంటాడండి పదవులన్నీ వస్తాయి, అన్నీ నెగ్గితే ఆయన నెగ్గితేనే ఈ పదవులన్నీ వస్తాయి, ఏ పదవి వచ్చినా కానండి. కానీ కార్యకర్త ఇవాళ ఉండాలంటే అండి మూలస్తంభం. ఒక ఇల్లు కడతాం అనుకోండి, పునాది వేసి తమ్మ ఎత్తి ఎవరు ఉంటారండి, తంబాలు ఉంటాయి, పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్స్ అంటే అది ఒక కార్యకర్తను బట్టే పార్టీ వెళ్తుందండి. అలాగే కార్యకర్తను గుర్తించండి, ఇంకా 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 ముందుకు పోయే అవకాశం ఉంది. కానీ అసలు ఇప్పుడన్నా ఈజీ అండి, ఏం లేదు. కాదు, ఇప్పుడు మనకి ఊళ్ళో టాకేలకు ఉందో, టీడీపీ గట్టిగా ఉందో, వైఎస్ఆర్సీపీ గట్టిగా ఉందో, జనసేన బాగుందా? ఇదే బాగుంది, వైఎస్ఆర్ బాగుంది. వైఎస్ఆర్ బాగుంది. ఎందుకంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కండి, ఆయన చేసిన పనులకి. మరి ఇక్కడ ఆల్రెడీ పోటీ చేస్తున్న తోట నరసింహ గారు వాళ్ళు, తోట నరసింహ గారు కూడా మంచోడు అండి. మంచివారే అంటారు. ఆయన మంచోడు కాబట్టి అండి టికెట్ ఇచ్చారు, అంతేనంటారు. సో వీళ్ళకేమి టీడీపీ వాళ్ళకి ఏమి ఆ టీడీపీ లేదండి. ఇక్కడ టీడీపీ పోయి అప్పుడే 20 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ రారు. ఈ మండలం జగ్గంపేట మండలం టీడీపీ రాదండి. సో ఇక్కడ ఇంకొక ఇద్దరు పెద్దలు కనబడుతున్నారు. అసలు వీళ్ళు కూడా కనుక్కుందాం. నమస్తే సార్, ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? అసలు మీకు చెప్పండి. మామూలుగా తోట నరసింహ గారు వస్తారని అంటున్నాను. ఎందువల్ల అంటారు? ఆయన మాకు లిఫ్ట్ ఇక్కడ లేదన్నా, లిఫ్ట్ అంటే ఎక్కడో ఏదో బయట ఊర్లో ఎక్కడో పూర్వం లిఫ్ట్ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు ఇక్కడ పెట్టించాడండి లిఫ్ట్. మాకు అక్కడ అసలు శుభ్రంగా ఎండిపోయి అసలు ఏమీ పండుగ కదండి. లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ పెట్టించి ఇక్కడ మాకు ఊళ్ళో నెత్తిమీదకి వచ్చేస్తుందండి నీరు. ప్రతి ఊళ్ళోకి చేలో కాదు ఇంటింటికి కూడా వచ్చేస్తుందండి నీరు. అందుకే ఆయన మర్చిపోలేము. ఇప్పుడు మేము ఎప్పుడు ఆయన పెట్టినా మేము ఆయన తరఫున ఉంటారండి. అవునా? మరి మీ పరిస్థితి ఏంటి? అసలు ఈయనేమో లిఫ్ట్ ఇరిగేషన్ అయి పెట్టించారు, ఆయన వస్తారన్నారు, మీరేమంటారు? మేము నరసింహ గారు వస్తారని. అవునండి. అంటే మీరు గమనించిన అభివృద్ధి ఏంటి అసలు ఈయన పరిపాలన? ఇక్కడ నీరు లేని టైంలో నీరు వచ్చి ఇచ్చాడు, అందుకని ఆయన మర్చిపోలేమండి, ఆయన మేలు అదండి. టీడీపీ వాళ్ళకేం వేవేం లేదంటారు. పవన్ కళ్యాణ్ కూడా దగ్గరలోకి వచ్చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చినాయండి, చంద్రబాబు నాయుడు వచ్చినా, బీజేపీ వచ్చినా వాళ్ళ ఏమవుతుంది. నరసింహాన్ని కొట్టి మొన్న మగవాళ్ళు లేడండి ఇక్కడ. అది